ఎంఆర్ఆర్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అన్నా క్యాంటీన్ను పర్యవేక్షించిన మాచర్ల మున్సిపల్ కమిషనర్ ధూళిపాళ్ల వేణుబాబు. టిఫిన్ మరియు భోజన వసతి కల్పించడమే ప్రధాన ధ్యేయం. రేప్ కేసులో నిందితుని అరెస్ట్, కోర్టులో హాజరుపరిచిన మాచర్ల టౌన్ పోలీసులు. డంపింగ్ యార్డ్ను పరిశీలించిన చైర్మన్ పట్టాభిరామ్. మున్సిపల్ కార్మికులతో అవగాహన కార్యక్రమం. మీడియాపై ఏ పార్టీ దాడి చేసినా నేను ఖండిస్తా. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కీలక వ్యాఖ్యలు. పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్లో ఉదయం 7 గంటలకే మొదలుకొని సాయంత్రం 8 గంటల వరకు ఆకలితో అలమటిస్తున్న నిరాశ్రయులకు, భిక్షాటన చేసేవారికి, రోజువారీ కూలీలకు, నిరక్షరాస్యులకు, విద్యార్థులకు, అభాగ్యులకు, వృద్ధులకు బాసటగా నిలిచే ఈ అన్నా క్యాంటీన్ను మాచర్ల మున్సిపల్ కమిషనర్ ధూళిపాళ్ల వేణుబాబు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మాచర్ల మున్సిపల్ కమిషనర్ ధూళిపాళ్ల వేణుబాబు మాట్లాడుతూ ఉదయం 600 మందికి, మధ్యాహ్నం 600 మందికి, సాయంత్రం 250 మందికి టిఫిన్ మరియు భోజన వసతి కల్పించడమే ప్రధాన ధ్యేయంగా నిత్యం మెనూ ప్రకారం అందిస్తున్నామని మాచర్ల మున్సిపల్ కమిషనర్ ధూళిపాళ్ల వేణుబాబు పేర్కొన్నారు. అలాగే శానిటేషన్ ఎట్లా ఉంది, సప్లై ఎలా ఉంది అనేది కూడా పర్యవేక్షించడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఇప్పుడు మాచర్ల పట్టణంలో ఒకే అన్నా క్యాంటీన్ ఉంది. ఈ అన్నా క్యాంటీన్లో ఉదయం 600 మందికి, మధ్యాహ్నం 600 మందికి, సాయంత్రం 250 మందికి సప్లై చేయడం జరుగుతుంది. యాజ్ పర్ మెనూ ప్రకారం ఏదైతే గవర్నమెంట్ ప్రిస్క్రైబ్ చేసిందో ఆ మెనూ ప్రకారం మాత్రమే ఫుడ్ సప్లై చేయడం జరుగుతుంది. అంటే హైజెనిక్గా వేడి పదార్థాలతో పరిశుభ్రమైన వాతావరణంలో అన్నం సప్లై చేయడం జరుగుతుంది. దాన్ని ప్రజలందరూ కూడా వినియోగించుకుంటున్నారు. ముఖ్యంగా ఈ పేదలు ఎక్కువ మంది కూడా ఇక్కడికి వస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం అయితే ఎగ్జామ్ సీజన్ జరుగుతుంది. స్టూడెంట్స్ కూడా ఉదయం సాయంత్రం అటెండ్ అయ్యి ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఎగ్జామ్స్ రాయడానికి వచ్చి ఫుడ్ తీసుకోవడం వల్ల వాళ్ళకి సౌకర్యంగా ఉంది. ఈ విధంగా మాచర్ల పట్టణంలో సుమారుగా రోజుకి 1450 మంది దాకా ఈ భోజనం చేస్తున్నారు. ఒక్కొక్కరికి ఉదయం కూడా 5 రూపాయలు, మధ్యాహ్నం 5 రూపాయలు, సాయంత్రం 5 రూపాయలు వస్తుంది. ఈ ప్లేట్స్ కడగడం కానీ, భోజనాలు ఏర్పాటు చేయడం కానీ కూడా హైజెనిక్గా ఇక్కడ స్టాఫ్ కూడా చేస్తున్నారు. ఈ పరిసరాలు కూడా ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచడం కూడా జరుగుతుంది. దీన్ని మాచర్ల ప్రజలు ఉపయోగించుకున్నందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో పోలీస్ స్టేషన్ల పరిధిలో 13వ వార్డులో నివాసం ఉంటున్న మహిళపై జరిగిన ఘోర అత్యాచార నేరానికి సంబంధించి నిందితుడిని అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు పల్నాడు జిల్లా ఎస్పీ బి కృష్ణారావు తెలిపారు. ఈ సందర్భంగా చట్ట వ్యతిరేక మరియు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు సిఆర్ నంబర్ 34/2026 U/S 64 క్లాస్ 1, 127 క్లాస్ 2, 115 క్లాస్ 2 BNS యాక్ట్ కింద కేసు నమోదు చేసి త్వరితగతిన కేసును ఛేదించేందుకు గాను అదనపు ఎస్పీ అడ్మిన్ జేవి సంతోష్ నేతృత్వంలో పలువురు అధికారులతో వెంట ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రారంభంలో బాధితురాలు తెలిపిన ప్రకారం నిందితుడి హావభావాలను, మరికొన్ని లక్షణాలను వివరించగా ఆ వివరాల ఆధారంగా బృందాలు సీసీటీవీ కెమెరాలను పరిశీలించి అందుబాటులో ఉన్న సాంకేతిక ఆధారాలను పరిశీలించినట్లు పల్నాడు జిల్లా ఎస్పీ బి కృష్ణారావు పేర్కొన్నారు. ఒక మాచర్ల టౌన్ పిఎస్ లిమిట్స్లో ఒక ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. సో దానిపైన దిస్ పర్టిక్యులర్ ప్రెస్ మీట్. సో మనకి 2 ఏప్రిల్ 2026 రోజున ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. సో ఆ ఇన్సిడెంట్ పైన ఒక విక్టిమ్ మనకి ఇచ్చిన స్టేట్మెంట్ మేరకు ఒక కేసు మనం రిజిస్టర్ చేస్తాం. సో ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ మేరకు ఆ రోజు మధ్యాహ్నం 3:30, 4:30 మధ్యలో ఒక గుర్తు తెలియని వ్యక్తి ఇంటిలోకి చొరపడి వాటర్ అడుగుతారు. సో వాటర్ అడగా ఆమె వాటర్ తీసుకురావడం కోసం లోపలికి వెళ్ళినప్పుడు హీ ఎంటర్స్ ఇన్ టు ది హౌస్. ఆమెని కత్తితో బెదిరించి ఆమె పైన రేప్ కమిట్ చేస్తారు. అలాగే అమానుషంగా కూడా ప్రవర్తించి
ఆమెని అక్కడే కట్టిపడేసి నిస్సహాయ స్థితిలో విడిచిపెట్టి వెళ్ళిపోతారని చెప్పి మనకి కంప్లైంట్ వచ్చింది. సో దానిపైన ఇమీడియట్గా మనం కేసు మాచర్ల టౌన్ పిఎస్లో రిజిస్టర్ చేసాం. వెంటనే కేసు ఒక పరిస్థితి బట్టి ఇమీడియట్గా ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని ఏర్పాటు చేయడం జరిగింది. మన అడిషనల్ ఎస్పీ అడ్మిన్ జేవి సంతోష్ గారు నేతృత్వంలో ఆ టీం ఎంటైర్ టీం ఫంక్షన్ చేశారు. దాదాపుగా 3 to 4 ఇన్స్పెక్టర్స్, 10 to 12 సబ్ ఇన్స్పెక్టర్స్ అండ్ సెవరల్ పోలీస్ పర్సనల్ were deployed to crack this particular case. సో ఈ కేసులో ఫర్దర్గా మనకి వచ్చిన మనకి ఇనీషియల్గా కొన్ని డిస్క్రిప్టివ్ ఫీచర్స్ చెప్పారు. ఎవరైతే ఆ గుర్తు తెలియని పర్సన్ ఉన్నారో ఆయన ఒక స్కల్ క్యాప్ వేసుకున్నారని చెప్పి, అలాగే ఒక మెరూన్ టీషర్ట్ వేసుకున్నారని చెప్పి, అలాగే ఒక పర్సన్ ఒక భావాలు కూడా చెప్పడం. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ పర్యటించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. శానిటేషన్ మెరుగుపరచడమే దృష్టి పెట్టామని తెలిపారు. సత్తెనపల్లి డంపింగ్ యార్డ్లోని 19,000 మెట్రిక్ టన్నుల చెత్తను త్వరలోనే తొలగిస్తామన్నారు. సత్తెనపల్లి మున్సిపల్ డంపింగ్ యార్డ్లో అవినీతి జరిగిందని, వైసీపీ హయాంలో శాసనసభ్యుడిగా పనిచేసిన వ్యక్తి ప్రజల కష్టాలను తీర్చడం కానీ డంపింగ్ యార్డ్ చెత్తను తొలగించడం చేయలేదని తెలిపారు. డంపింగ్ యార్డ్ తొలగించి పార్కు ఏర్పాటు చేస్తామన్నారు. సత్తెనపల్లిలో 15 కోట్ల వ్యయంతో ఎస్టీపీ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని అన్నారు. ముంపు ప్రాంతాలను గుర్తించాము, ముంపునకు గురి కాకుండా ఏర్పాట్లు చేస్తున్నామని, రాష్ట్ర స్థాయిలో సత్తెనపల్లి మున్సిపాలిటీ 20వ ర్యాంకులో ఉందని స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజున సత్తెనపల్లి మున్సిపాలిటీ పరిధిలో శానిటేషన్కి సంబంధించినటువంటి కార్యక్రమాలని పర్యవేక్షించడం కోసం ఇక్కడికి రావడం జరిగింది. గౌరవ శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ గారి కోరిక మేరకు ఇక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితుల్ని గమనించి ఏ రకంగా ఇక్కడ శానిటేషన్ ఇంకా మెరుగుపరచాలి, ఏ రకమైనటువంటి సౌకర్యాలని అదనంగా ఈ మున్సిపాలిటీకి కల్పించాలి అనే వాటిపైన దృష్టి పెట్టడానికి ఇక్కడ రావటం. మరి ఇక్కడికి చేరుకున్న దగ్గర నుంచి కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి డంప్ యార్డ్ సమస్య గురించి కానివ్వండి, లేదంటే ఈ డ్రైనేజ్ సమస్య గురించి కానివ్వండి, ఎస్టీపీ ఏర్పాటుకు సంబంధించినటువంటి అంశం కానివ్వండి, వీటన్నిటినీ కూడా నేను స్వయంగా వెళ్ళి పర్యవేక్షించడం జరిగింది. మరి నాతో పాటు మరి పార్టీ సీనియర్ నాయకులు ఎక్స్ చైర్మన్ అయినటువంటి రామస్వామి గారు, అదేవిధంగా పార్టీ సీనియర్ నాయకులు నాగేశ్వరరావు, సోదరులు మల్లి గారు, అదేవిధంగా ఇంకా మున్సిపాలిటీ కమిషనర్ గారు, ఆర్డీఓ గారు, మేమందరం కూడా కలిసి ఈ ప్రాంతాలన్నింటినీ కూడా పర్యటించి రావటం జరిగింది. ప్రధానంగా మరి సత్తెనపల్లి మున్సిపాలిటీకి సంబంధించి ఎప్పటి నుంచో ఉన్నటువంటి డంప్ యార్డ్, దాదాపు 5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి డంప్ యార్డ్లో గత ప్రభుత్వం వదిలివేసినటువంటి చెత్త కుప్పలు ఇంకా కూడా అక్కడ అలాగే మిగిలి ఉన్నటువంటి పరిస్థితి. మరి రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత డంప్ యార్డ్స్ అన్నింటినీ కూడా క్లియర్ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. దాదాపుగా 153 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డంప్ యార్డ్స్ లో గుర్తించి ఇప్పటికే మరి 100 లక్షల మెట్రిక్ టన్నులకు పైబడి క్లియర్ చేయటం, ఇంకా మిగిలినటువంటి 53 లక్షల మెట్రిక్ టన్నులను కూడా అతి త్వరలోనే క్లియర్ చేయడానికి అన్ని కూడా కార్యక్రమాలు నడుస్తున్నాయి. మరి సత్తెనపల్లి మున్సిపాలిటీలో కూడా మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు మీడియాతో మాట్లాడుతూ పత్రికా స్వేచ్ఛ మరియు నిరసనలపై సందర్భంగా తన అభిప్రాయంలో స్పష్టం చేశారు. ఒక శక్తివంతమైన ప్రజాస్వామ్యానికి పత్రికా స్వేచ్ఛ అత్యవసరమని ఆయన పేర్కొన్నారు. పత్రికా స్వేచ్ఛపై ఎలాంటి దాడి జరిగినా అది జాతీయ ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తుందని, భయరహితంగా పనిచేసే మీడియా ప్రజాస్వామ్యానికి మూలస్తంభమని ఆయన ఉద్ఘాటించారు. స్వేచ్ఛతో పాటు బాధ్యత కూడా ఉండాలని ఆయన సూచించారు. వార్తల్ని అభిప్రాయాలతో కలపవద్దని, కేవలం నిజాలను మాత్రమే నిష్పక్షపాతంగా అందించాలని కోరారు. శాంతియుత నిరసనలు ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడం సహజమని, అయితే నిరసనలు శాంతియుతంగా రాజ్యాంగబద్ధంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. హింసకు తావు లేకుండా, ప్రజా ఆస్తులకు నష్టం కలిగించకుండా తమ గళాన్ని వినిపించాలని ఆయన హితవు పలికారు. కారణం ఏదైనా పత్రికలపై భౌతిక దాడులు మంచివి కావు. ఏదైనా అభ్యంతరకరమైన విషయం ఉన్నప్పుడు తప్పనిసరిగా దానికి నిరసన తెలియజేయవచ్చు ప్రశాంతంగా.
అలాగే చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. కానీ భౌతిక దాడులకు పాల్పడడం ఎవరికి మంచిది కాదు. నేను రాజకీయాల్లో లేను, పార్టీల గురించి నేను మాట్లాడడం లేదు. కానీ సమాజంలో ప్రతి ఒక్కరు కూడా పత్రికల పట్ల గౌరవం ప్రకటించాలి. పత్రికల్లో ఏదన్నా అసత్యమైన వార్త వస్తే లేదా ఏదన్నా మనల్ని అవమానపరిచేటి వ్యాఖ్యలు వచ్చినప్పుడు వాటిని తప్పనిసరిగా ఖండించేటి అధికారం మనకి ప్రజాస్వామ్యంలో ఉంది. ఖండించడం శాంతియుతంగా, నిరసన శాంతియుతంగా ఉండాలే కానీ భౌతిక దాడులకు పాల్పడే ప్రయత్నం ఎవరు కూడా చేయవద్దని చెప్పని నేను కోరుతున్నాను. గుంటూరులోని ఎక్స్పర్ట్ కాలేజ్ వద్ద విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. జేఈఈ మెయిన్స్ పరీక్షలకు సంబంధించి తప్పుడు హాల్ టికెట్లు ఇచ్చారని ఆరోపిస్తూ తీవ్రంగా నిరసన వ్యక్తం చేశారు. నిన్న పరీక్షకు వెళ్లిన విద్యార్థులను ఫేక్ హాల్ టికెట్లంటూ అనుమతించకపోవడంతో వారు కన్నీరు మున్నీరుగా విలపించిన ఘటన కలకలం రేపింది. 2 సంవత్సరాల కష్టం వృధా అయిందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని పరిస్థితిని అదుపులో తీసుకొచ్చారు. తల్లిదండ్రుల సమాచారం ప్రకారం నీట్ పరీక్షలకు సుమారు 40 మంది విద్యార్థులు హాజరయ్యారు. జేఈఈ మెయిన్స్ కు సుమారు 15 మంది విద్యార్థులు హాజరై నష్టపోయినట్లుగా తెలిపారు. ఈ విద్యార్థులందరికీ గుంటూరులోని ఇందిరా ప్రియదర్శిని ఇంజనీరింగ్ కాలేజీలో పరీక్షా కేంద్రం కేటాయించారని చెప్పారు. అయితే కాలేజీ యాజమాన్యం ఒకే ఆధార్ నంబర్తో తప్పుడు హాల్ టికెట్లు సృష్టించి ఇచ్చిందని ఆరోపించారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడారని తీవ్రంగా మండిపడుతున్న తల్లిదండ్రులు సంబంధిత కాలేజీపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు. జూనియర్ కాలేజ్లో చదివాము. గుంటూరు చంద్రమౌళి నగర్ ఫస్ట్ లైన్. మాకు ఫేక్ అడ్మిట్ కార్డ్స్ ఇచ్చారు. మేము సెంటర్కి వెళ్ళి తీసుకుంటే వాళ్ళు మమ్మల్ని అలో చేయలేదు. ఆయన మాకు ఎడిట్ చేసి సెషన్ 1 ఎడిట్ చేసి పెట్టారు మాకు. ఇప్పుడు మేము కాలేజ్ వాళ్ళని అడుగుతుంటే వాళ్ళు ఏం రెస్పాన్స్ చేయట్లేదు. మాకు డేట్స్ రిలీజ్ అయినప్పుడే ప్రిన్సిపల్ గారు దీపా మేడంకి ఫోన్ చేసి మేడం మాకు బయట వెబ్సైట్లో చూస్తుంటే ఇన్వాలిడ్ అని వస్తుంది, మరి సార్ అప్లై చేశారా లేదని అడిగితే అప్లై చేశారమ్మా నేను అడుగుతున్నాను. మూర్తి డీన్ పిఏ ఆయన అడిగి ఆయన ఫోన్ చేసి నేను పెట్టానమ్మా అని చెప్పి అడిగిన తర్వాత ఎగ్జామ్ ముందు రోజు మాకు పెట్టాను అడ్మిట్ కార్డు. మేము దాంట్లో అది అవును నిజమే అనుకుని తీసుకొని వెళ్ళాం. ఆడ చూస్తే సెంటర్ చూసుకుని వెళ్ళాము. అక్కడ చూస్తే మా వాళ్ళు 5 ఉన్నారు. ఆయన పెట్టిన వాళ్ళందరూ ఎయిత్నే పడింది. ఆయన పెట్టిన వాళ్ళందరూ ఎయిత్నే. మాకు అప్పుడే డౌట్ వచ్చింది. అయినా కానీ సర్లే కోఇన్సిడెన్స్ ఏమో అనుకున్నాం. ఆడికెళ్ళి చూస్తే అందరు బయట ఆపేశారు. ఇంకా పక్కన రూమ్ లో కూర్చొని ఇంకా వాళ్ళకి ఎన్టీఏ వాళ్ళకి లెటర్ రాయించుకున్నారు, కంప్లైంట్ రాయించుకున్నారు. మా ఆధార్ కార్డు తీసుకొని స్కాన్ చేసి వాళ్ళకి పెట్టారు. అందరు వెళ్ళిపోయాక మమ్మల్ని వదిలేరు. ఇక్కడ కాలేజ్ వాళ్ళని నిన్న ఫోన్ చేసి ప్రిన్సిపల్ని అడిగితే మాకేం సంబంధం లేదు, వాళ్ళు చూసుకున్నారు అది ఇది అని అంటున్నారు. ఒక్కొక్కరు ఎంత ఫీజు కట్టారమ్మా ఇప్పటివరకు? 2 years మొత్తం మీద 3.5. ఎంతమంది మెంబర్స్ ఎఫెక్ట్ అయిన వాళ్ళు 15 members మాకు తెలిసి. ఇంకా ఉన్నవారు ఎంతమంది? మాకు తెలిసి 15 members. మెయిన్స్ ప్రాబ్లం మీద వస్తే మధ్యాహ్నం నీట్ వాళ్ళకు కూడా అప్లై చేయలేదని మధ్యాహ్నం. రాయపర్తి మండల పరిధిలోని ఏకే తండాలో నిన్న రాత్రి ఏకే తండాకు చెందిన 21 సంవత్సరాల యువతిని రావూరు తండాకు చెందిన 4 యువకులు రేప్ చేసి ఉరివేసి చంపారని ఆరోపిస్తున్న యువతి కుటుంబ సభ్యులు. తీవ్ర రక్తస్రావంతో యువతి మృతి వర్ధనపేట మార్చిరికి మృతదేహం తరలించినట్లు పేర్కొన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని మార్చిరి ముందు జాతీయ రహదారిపై ధర్నాకు దిగిన యువతి కుటుంబ సభ్యులు యువకులు ఎల్లప్పుడూ గంజాయి మత్తులో ఉండేవారని ఆరోపిస్తున్న యువతి బంధువులు యువకులను అరెస్ట్ చేసి మాకు న్యాయం చేసేదాకా పోస్టుమార్టం చేయనివంటున్న యువతి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. రావురోళ్ళు వచ్చిండ్రు, ఏకే తండకు వచ్చిండ్రు, మెసేజ్ల మీద మెసేజ్లు పెట్టిండ్రు. పెడితే ఇదేం చేసింది ఇంకా దోస్తులే అనుకుని కిందకి దిగిందట. ఇక దిగిన తర్వాతే ఇంకా దానికి ఏం చేసిండ్రో తెలియదు, ఎత్తుకుని పోయిండ్రు. మొక్కజొన్న సేను ఉంది, ఆ సేనులో మొత్తం ఆడవాళ్ళని పడేసి మళ్ళీ ఆధారంగానే ఎత్తుకొచ్చి తెలుగు తీసి లోపల బయట వదిలేసి లోపల పోయి దేవుని కట్టేస్తున్నా నేను ఆడ ముత్తలమ్మ కట్టేసి ఉంటే దానికి నా సీర తీసుకొని ఫ్యాన్ కొండికి ఇట్లా వేసి కాలు కిందనే ఉన్నాయి. కొత్తూరు వాళ్ళంతా రక్తంతో ఉంది. నా బిడ్డ రక్తం అక్కడ ఉంది. కర్తగిరి దగ్గర ఎక్కడ నా బిడ్డ మంచిదని వాడు ఆ దూరం నుంచి వస్తుంది. పోయినా పర్లేదు, 1 minute అంతవరకు
పేకాట రాయులపై పాత గుంటూరు పోలీసులు ఉక్కుపాదం మోపారు. పాత గుంటూరు సీఐ వెంకటప్రసాద్ నేతృత్వంలో మంగళదాస్ నగర్ మొదటి లైన్లో గల ఇంటిలో నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో 12 మంది పేకాట రాయులను అదుపులో తీసుకున్నారు. వారి నుంచి 7 సెల్ ఫోన్లు, 52,150 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. సెల్ ఫోన్ పెట్టు పెట్టు నీ దగ్గర పెట్టు ఫోన్లు జోబులో డబ్బులు కూడా ఓయ్ పెట్టు. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసం జెడ్పీటీసీ జనసేన నాయకుడు గుండా జయప్రకాష్ నాయుడు ఆర్థికంగా శారీరకంగా వాడుకొని తనను మోసం చేశారని భీమవరానికి చెందిన మద్దాల విజయలక్ష్మి అనే మహిళ ఆరోపించారు. అందరితో వదలక ప్రస్తుతం తనను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు. తాను కూడా పవన్ కళ్యాణ్ అభిమానినని, ఏడాదిగా తనను శారీరకంగా వాడుకొని 10 లక్షల నగదు బంగారం తీసుకుని మోసం చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర అమ్మాయిలతో తిరుగుతూ తనను కూడా వేరే అమ్మాయిలను ట్రాప్ చేయాలని వేధించేవాడని ఆరోపిస్తూ వీడియో విడుదల చేశారు. నా పేరు మద్దాల విజయలక్ష్మి అండి. నేను దేవరం గుంటూరు శివాలయంలో ఉంటాను. నాకు పవన్ కళ్యాణ్ గారు పార్టీ మీద ఆయన చాలా అభిమానం ఉంది. ఆయన ప్రతి దాంట్లో నేను పాల్గొనేదాన్ని. ఇంకా జనసేన ఆఫీసు భీమవరంలో ఉందని తెలిసి ప్రతి కార్యక్రమానికి నేను వెళ్ళేదానండి. వెళ్ళిన తర్వాత అక్కడ గుండా జయప్రకాష్ నాయుడు అనే ఆయనతో నాకు కొంచెం పరిచయం ఏర్పడిన తర్వాత ఇంకా అలా నన్ను లవ్ చేస్తాను, పెళ్లి చేసుకుంటాను అంటే ఇష్టం అయ్యని చెప్తే నేను చేసుకోలేనండి, మీకు నాకు సెట్ అవ్వదని చెప్పి మా ఇంటికి వెళ్ళిపోయాను. వెళ్ళిపోతే ఇంకా నాకు ఫోన్లు చేయడం, ఆఫీస్కి రమ్మడం అవన్నీ జరిగితే వెళ్ళానండి. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇలా మీకు నాకు సెట్ అవ్వదు, నాకు పెళ్ళి అయిపోయిందండి, విడాకులు కూడా అయిపోయింది, నేను ఆల్రెడీ భర్త దగ్గర టార్చర్ చూసి వచ్చేసాను, ఇంకా నాకు ఏదో అవసరం లేదండి, నాకు పెళ్ళి అయిపోయింది, నన్ను కూడా నా భార్య వదిలేసింది, నేను ఒంటరిగానే ఉంటాను, నేను నిన్ను బాగా చూసుకుంటానని చెప్పి నన్ను తీసుకెళ్ళి ఇలా ఆఫీస్లో కలిసి ఉండడం అని చెప్పి పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇలా 2 సంవత్సరాల నుంచి జర్నీ చేయడం నాతో జరిగిన తర్వాత ఇంకా నేను ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నాను. అలాగే ఇలా మా అమ్మగారికి హార్ట్ ప్రాబ్లం ఉందంటే నేను తీసుకెళ్ళి కార్యకర్తలతో ఎవరితో మాట్లాడి నేను చేపిస్తాను, మీ అమ్మగారి గురించి నువ్వు టెన్షన్ తీసుకోవాలంటే సరే అండి తీసుకోవాలని చెప్పేసిన తర్వాత ఇంకా ఇల్లు కొనుక్కుందాం అనుకుంటున్నాను, నీ దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయని నన్ను అడిగాడండి. అడిగితే నేను నా దగ్గర 10 లక్షలు ఉన్నాయి, బంగారం కూడా ఉన్నదని చెప్పిన తర్వాత బంగారం అయ్యి 10 లక్షలు తీసుకొచ్చి నాకు ఇవి, నాకు కొంచెం పర్సనల్ ఉంది, అది తీసుకున్న తర్వాత లోన్ వస్తుంది, నాకు లోన్ వచ్చిన తర్వాత నేనే ఇల్లు కొంటాను, నీకు పెళ్లి చేసుకుంటాను కదా అని చెప్తే నేను తీసుకెళ్ళి అన్నీ హ్యాండ్ క్యాష్ బంగారం హ్యాండే ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఇంకా ఆయన తాగడం, నన్ను కొట్టడం, ఇంకా అలా కొంచెం అల్లాని కాలతో తొక్కిన ఘటనకు సుబానీ హోటల్కు ఎలాంటి సంబంధం లేదని నల్లపాట రోడ్లోని మిర్చియాడ్ పక్కన గల సుబానీ హోటల్ నిర్వాహకుడు షేక్ కాసిం, షేక్ షరీఫ్ తెలిపారు. అది జరిగింది ఐటీసీ ఎదురుగా ఉన్న శ్రీశుభం హోటల్లో అని తేల్చి చెప్పారు. కావాలని కొందరు పని కట్టుకుని మాపై బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తద్వారా తమ వ్యాపారాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారని ఆరోపించారు. కస్టమర్ దేవులకు బెస్ట్ బిర్యానీ అందించడమే సుబానీ హోటల్ లక్ష్యమని వారు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో కస్టమర్లు ప్రజల వాస్తవాలు గమనించాలని వారు విజ్ఞప్తి చేశారు. తమకు విజయవాడ, వైజాగ్ లో తప్ప గుంటూరులో ఎక్కడా బ్రాంచ్ లేదని, తెనాలిలో గుంటూరు సుబానీ పేరుతో వెలిసిన హోటల్ కూడా తమది కాదని వారు వెల్లడించారు. బాపట్ల పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రహదారి ప్రమాదాల నివారణ లక్ష్యంగా శిరోరక్ష ప్రాణరక్ష కార్యక్రమం గురించి వివరించారు. జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ రోడ్డు ప్రమాదాల వల్ల సంభవించే మరణాల రేట్లో 11.63% గణనీయమైన తగ్గుదల నమోదైందని తెలిపిన జిల్లా ఎస్పీ రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు జిల్లా పోలీస్ శాఖ తీసుకున్న చర్యల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి బాపట్ల జిల్లా పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన స్టాల్స్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిశీలించి రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు పోలీస్ శాఖ తీసుకుంటున్న చర్యల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. బాపట్ల జిల్లా బట్టిబ్రోలు మండలం సూర్యపల్లి గ్రామంలో నిర్వహించిన మీ భూమి మీ హక్కు ప్రభుత్వ రాజముద్రతో పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి విచ్చేశారు. ఈ సందర్భంగా ప్రజావేదిక వద్ద బాపట్ల జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను ముఖ్యమంత్రి పరిశీలించారు. నమస్కారం అండి. కస్టమర్ దేవుళ్ళకి మాది ఒరిజినల్ హోటల్ సుబానీ హోటల్ అండి. ఏదైతే వీడియో వైరల్ అవుతుందో సుబానీ హోటల్లో
పలావులు వేసే దినుసులు కాళ్ళతో తొక్కారు, ఇలా వైరల్ అవుతుందో అది మాకు ఎటువంటి సంబంధం లేదు. మా హోటల్ నల్లపాడు రోడ్లో మిర్చియాడ్ పక్కన సార్. ఆ ఇన్సిడెంట్ జరిగింది శుభం హోటల్, ఐటీసీ శ్రీ శుభం హోటల్, ఐటీసీ ఆపోజిట్ అది. ఆ ఓనర్ కూడా అండి దాడి శ్రీనివాసరావు, ఇతను వాళ్ళ హోటల్లో ఇన్సిడెంట్ జరిగితే అది మా హోటల్లో జరిగిందని క్రియేట్ చేసి మా పరువు తీస్తున్నారు. మా దారాన్ని దెబ్బ కొట్టాలా అని దాన్ని ట్రోల్ చేస్తున్నారు. ఫుడ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరు వచ్చారో, ఇన్స్పెక్టర్ గారు, మన పూర్ణచంద్రరావు గారు వచ్చారు. ఆయన కూడా రైడింగ్ చేశారు. ఫలానా శుభం హోటల్ అని పేరు చెప్పాలి. ఆయన కూడా వచ్చి తనిఖీలు చేశారు. వాళ్ళు రూల్స్ ప్రకారం వాళ్ళు చేసుకున్నారు, వెళ్ళిపోయారు. కానీ ఇక్కడ ట్రోల్ ఏదైతుందో మా హోటల్ పేరు ట్రోల్ అవుతుంది. అది మాకు ఎంత బాధ అంటే అండి, మేము ఎంత పరువు నష్టపోయింది అంటే మాకు అది మేము చెప్పలేము సార్. మా బావగారు సుబాని గారు 22 ఏళ్ళు మా హోటల్ పెట్టి 29 ఏళ్ళు అండి. 29 ఏళ్ళు అంత కష్టపడి పైకి వచ్చాం మాకు తెలుసండి. అది ఇవాళ ఆ హోటల్ ఏ హోటల్ అయితే ఉందో శ్రీ శుభం హోటల్, ఏ హోటల్ అయితే ఉందో ఆ హోటల్ ఇన్సిడెంట్ జరిగితే మా హోటల్ పేరు మీద ట్రోల్ చేసి ఇదిగోండి చూడండి, క్లియర్ గా పేరు కనబడుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో సహచర మంత్రులతో కలిసి పాల్గొన్నారు. కేబినెట్ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇతర మంత్రులతో కలిసి రాష్ట్ర అభివృద్ధి కోసం పలు నిర్ణయాలు తీసుకుని కేబినెట్ లో ఆమోదించారు. ప్రత్యేకంగా శిరోరక్ష ప్రాణరక్ష కార్యక్రమాన్ని మ్యాసివ్ గా డ్రైవ్ చేస్తారు సార్ జిల్లా వ్యాప్తంగా. సో అన్ని పోలీస్ స్టేషన్స్ మండల లిమిట్స్ లో సార్ వీఆర్ కండక్టింగ్ బైక్ ర్యాలీస్ సార్. నేనే పర్సనల్ గా ఇనిషియేట్ చేసుకుని బైక్ ర్యాలీస్ అన్ని పోలీస్ స్టేషన్స్ కండక్ట్ చేస్తాను. కంట్రోల్ చేయగలిగారు సార్ వాళ్ళు ఇప్పుడు ఏం చేశామంటే సార్ ఈ మ్యాసివ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ లో భాగంగా ఆల్ పోలీస్ పర్సనల్ సార్ జిల్లాలో ఉన్నటువంటి అందరికీ దే ఆర్ హ్యావింగ్ హెల్మెట్ అండ్ డ్రైవింగ్. ఫ్రంట్ ఎండ్ ఏదైతే మా పోలీస్ వింగ్ ఉందో దే ఆర్ ఆల్ వేరింగ్ హెల్మెట్స్ అండ్ డ్రైవింగ్. ఇతర గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా అందరూ కూడా వీఆర్ ఎక్స్టెండింగ్ దట్ సార్. బిఫోర్ పబ్లిక్ మనం ఎన్ఫోర్స్ చేసే ముందు ఆల్ గవర్నమెంట్ అఫీషియల్స్ పోలీస్ డిపార్ట్మెంట్ దే ఆర్ వేరింగ్ హెల్మెట్ అండ్ డ్రైవింగ్ లైసెన్స్ సార్. సో April 15th నుంచి సార్ మనం వీఆర్ గోయింగ్ టు స్ట్రిక్ట్లీ ఇంప్లిమెంట్ హెల్మెట్ డ్రైవ్ సార్ జిల్లా వ్యాప్తంగా. అదేవిధంగా 6 రోడ్ సేఫ్టీ స్పెషల్ కోడ్స్ కూడా నేషనల్ హైవేస్ మీద డ్రైవ్ చేశాం సార్. వీఆర్ ఎఫెక్టివ్లీ వర్కింగ్ ఆన్ ఇట్ సార్. దళిత క్రైస్తవులపై వివక్షతతో కూడిన ఆర్డర్ను ఉపసంహరించుకోవాలని పద్మశ్రీ మందకృష్ణ మాదిగ విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. భారత రాజ్యాంగ చట్టాలకు రాష్ట్రపతి ఆర్డర్, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వ్యతిరేకమని పద్మశ్రీ మందకృష్ణ మాదిగ సూచించారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా వర్తించదు అన్న రాష్ట్రపతి ఆర్డర్ని ఉపసంహరించుకోవాలని చెప్పి గౌరవ దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి దళిత క్రైస్తవులు, దళిత ముస్లింలు అందరి పక్షాన మేము విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. అదే సమయంలో ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ విషయంలో కేంద్రం పక్షాన చొరవ తీసుకోవాలని, ఆర్డర్ను ఉపసంహరించుకునే విధంగా చొరవ తీసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ ఆర్డర్ రాజ్యాంగంలో ఉండబడే ఆర్టికల్ 25కి వ్యతిరేకం. ఈ దేశ పౌరులు వాళ్ళకు ఇష్టమైన మత విశ్వాసాలు కలిగి ఉండవచ్చు అనే ఒక సంపూర్ణమైన హక్కు ఆర్టికల్ 25 ఇస్తే ఈ ఆర్డర్ ఆర్టికల్ 25కి వ్యతిరేకం. అదే సమయంలో ఆర్టికల్ 14, 15 వాటికి కూడా ఈ ఆర్డర్ వ్యతిరేకం. 14, 15లో కులం, మతం, జాతి, లింగ భేద లేకుండా అందరినీ సమానంగా చూడాలని
ఎంఆర్ఆర్ న్యూస్ ప్రతి దృశ్యం ప్రజాపక్ష నినాదంతో ఆవిర్భవించి సుమారు 8 వసంతాలు పూర్తి చేస్తున్న శుభ సందర్భంగా 2 తెలుగు రాష్ట్రాల్లో పనిచేస్తున్న స్టాఫ్ రిపోర్టర్లకు, జోనల్ ఇన్ఛార్జీలకు, జిల్లా కోఆర్డినేటర్లకు, జిల్లా బ్యూరో చీఫ్లకు, క్రైమ్ బ్యూరో చీఫ్లకు, తెలుగు 2 రాష్ట్రాల్లో ఉన్న పనిచేస్తున్న అన్ని నియోజకవర్గాల స్ట్రింగర్లకు, ఎంఆర్ఆర్ న్యూస్ డిజిటల్ మీడియా ప్రొవైడర్స్కు, ఎంఎస్ఓలకు, సబ్ ఎడిటర్స్కు, యాంకర్స్కి, కెమెరామెన్లకు, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో పనిచేస్తున్న సిబ్బందికి, ఎంఆర్ఆర్ న్యూస్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు ఇవే మా హార్దిక శుభాకాంక్షలు. మా ఛానల్ని వీక్షించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణాల వరకు ప్రతి సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్న ఎంఆర్ఆర్ న్యూస్ ప్రతి దృశ్యం ప్రజాపక్ష నినాదంతో ఆరంభమై నేటికి 8 వసంతాలు చేరువలో ఉన్న ఎంఆర్ఆర్ న్యూస్ ఛానల్ అతి త్వరలో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, చిత్తూరు, నెల్లూరు, శ్రీకాకుళం, కర్నూలు, పల్నాడు జిల్లా, విజయనగరం, బాపట్ల, నల్గొండ, హైదరాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, సిద్దిపేట జిల్లాలో ప్రసారం టెలికాస్ట్ కానున్నాయి. ఎంఆర్ఆర్ న్యూస్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం రాజా తెలిపారు. పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలకు సంబంధించి పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, ఆరోగ్యశ్రీ సేవలను పునరుద్ధరించాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సత్తెనపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త డాక్టర్ గజల సుధీర్ భార్గవ్ రెడ్డి. ఈ సమావేశంలో నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, వినుగొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, అద్దంకి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చిత్తలపూడి అశోక్ కుమార్ పాల్గొన్నారు. ప్రింట్ అండ్ ప్రెస్ మీడియాకి నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ మీటింగ్ ముఖ్య ఉద్దేశం, గత 4 రోజుల నుంచి ఆరోగ్యశ్రీ నిలిపేయడం జరిగింది. అన్ని హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్ అన్నీ ఆరోగ్యశ్రీ బంద్ చేయడం జరుగుతుంది. సుమారు ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇది 3సారి. ప్రతిసారి ఇస్తామని చెప్పి చెప్పడం, డబ్బులు ఎంతో కొంత ఇస్తామని చెప్పడం, మాట ఇవ్వటం, సమ్మె విరమించగానే దాన్ని మర్చిపోవటం, ఇది జరుగుతూనే ఉంది. దాదాపు 3,000 కోట్లు బకాయి ఉన్నారు హాస్పిటల్కి. అంత బకాయిలతో హాస్పిటల్ నడపడం కూడా ఇప్పుడు కష్టంగా ఉన్నాయి అన్ని హాస్పిటల్. అందుకని ఆశా తరపున అన్ని హాస్పిటల్ ఈ ఏప్రిల్ 1 నుంచి బంద్ ప్రకటించినాయి. హాస్పిటల్ పరిస్థితి ఎట్లా ఉందంటే, పేషెంట్కి ప్రైవేట్ హాస్పిటల్స్లో పేషెంట్ ట్రీట్మెంట్కి వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ లేదు అని చెప్తే వాళ్ళని చూస్తుంటే చాలా బాధేస్తుంది. ఇన్ని సంవత్సరాల నుంచి దాదాపుగా వైఎస్ఆర్ గారు ఆరోగ్యశ్రీ పథకం తెచ్చిన దగ్గర నుంచి ప్రతి ఒక్క పేద అందరికీ దాదాపుగా కార్పొరేట్ స్థాయి వైద్యం వాళ్ళకి ప్రైవేట్ హాస్పిటల్ అందుతుంది ఆరోగ్యశ్రీ ద్వారా. కానీ ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ మొత్తం నిండిపోతాయి, వాళ్ళు చేయాల్సిన వర్క్ కూడా చేయలేకపోతున్నారు. ప్రైవేట్ హాస్పిటల్ మొత్తం చేతులు ఎత్తేసినాయి. వాళ్ళకి రావాల్సిన బకాయిలతో వాళ్ళు నడపలేక హాస్పిటల్ రన్నింగ్ కష్టమయ్యి వాళ్ళు చేతులు ఎత్తేస్తున్నారు. ఇప్పుడు ఏమంటే 3,000 కోట్లకి వన్ టైం సెటిల్మెంట్గా 2,000 కోట్లు ఇస్తామంటున్నారు. అది కూడా ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి పోస్ట్ పోన్ అయింది, మళ్ళీ అదే చెప్తున్నారు. అది ఇప్పుడు ఇస్తారో తెలియదు. ఏమంటే రెండు స్టెప్పులుగా ఇస్తామంటున్నారు. యూనివర్సల్ హెల్త్ స్కీమ్. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. అన్నా క్యాంటీన్ను పర్యవేక్షించిన మాచర్ల మున్సిపల్ కమిషనర్ ధూళిపాళ్ల వేణుబాబు. టిఫిన్ మరియు భోజన వసతి కల్పించడమే ప్రధాన ధ్యేయం. రేప్ కేసులో నిందితుడిని అరెస్ట్, కోర్టులో హాజరుపరిచిన మాచర్ల టౌన్ పోలీసులు. డంపింగ్ యార్డ్ను పరిశీలించిన చైర్మన్ పట్టాభిరామ్. మున్సిపల్ కార్మికులతో అవగాహన కార్యక్రమం. మీడియాపై ఏ పార్టీ దాడి చేసినా నేను ఖండిస్తా. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కీలక వ్యాఖ్యలు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.